ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి ముఖ్య కారకులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి తెరలేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. అడవుల వినాశానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందని మాస్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం కలిగిందన్నారు ఆయన. ప్రజల సమస్యలు స్వయంగా చూశారని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీరు అందించడంపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. ఇక మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాస్ వార్నింగ్ ఇవ్వడంతో ఎర్రచందనం దొంగలు బెంబేలెత్తుతున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే శనివారం నాడు సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2014 నుంచి తాను రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పర్యటనల సందర్భంగా అనేక కష్టాలు, కన్నీళ్లు చూశారని చెప్పారు. ఆడపడుచులు గుక్కెడు నీళ్ల కోసం పడుతున్న అవస్థలు తనకు ఆవేదన కలిగించాయన్నారు. ఉపాధి, గ్రామీణ హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్ గారు.